గ్రేటర్ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీలో మురుగునీరు పొంగి పొర్లుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని సాయిరాం నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరంతరాయంగా డ్రైనేజీ వాటర్ రోడ్డుపై పొంగి పొర్లి మంచినీటి పైప్ లైన్లో కలుస్తూ కాలనీ ప్రజలకు శాపంగా మారింది. గత 2 సంవత్సరాలుగా మున్సిపాలిటీ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే టెంపరరీ వర్క్ చేసి చేతులు దులిపేసుకుంటున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు. మురుగునీటి ప్రవాహంతో దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారులు చర్యలు చేపట్టాలని అంటున్నారు. సాయిరాం కాలనీ పుప్పాలగూడ ప్రధాన రహదారి సాయిరాం కాలనీ స్ట్రీట్ నంబర్ 10 యాదగిరి నివాసం ప్రతిరోజు డ్రైనేజీ వాటరు ఇంట్లోకి రావడం జరుగుతుంది. మంచినీళ్ళు తాగే సంపులోకి మురికి నీళ్ళు రావడం జరుగుతుంది. దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు. తర్వాత ఇది షేక్పేట పుప్పాలగూడ ప్రధాన రహదారికి ఆనుకొని ఉంది యాదగిరి వాళ్ళ ఇల్లు. ఈ సమస్య గౌరవనీయులు కమిషనర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఈ సమస్యను తీర్చగలరని మనవి. నీళ్ళు పోతలేవు, బాత్రూమ్ నీళ్ళు కూడా పోతలేవు, బయట నీళ్ళు కూడా పోతలేవు, నిండిపోయినాయి. ఇస్తే పోతుంది, మెయిన్ రోడ్ కాడ నిండిపోయినాయి. వాసన భరిస్తలేదు. వాసన అబ్బాయి ఎట్లా వాసన వస్తుంది, ఎట్లా వాసన నీళ్ళు పోక నిలబడి వాసన వస్తుంది. ఇవాళ తీసిరు, ఇప్పుడు 3-4 రోజులు ఉండేది వాటర్ అంతా లీకేజ్ అయ్యింది. ఈ 3-4 రోజులు తీసిండ్రు, పోలేదు. మళ్ళీ ఇవాళ మోటార్ తెచ్చారు. మోటారే ఇది పైప్ జామ్ అయింది. అందులో ఒక జేసీబీ పెట్టి తీసిర్రు ఆ పైపును. అంటే ఎంత జామ్ అయింది, లోపల కొత్త లైన్ వేస్తా అంటే చెప్పారు. ఇంతవరకు లైన్ వేయలేదు.